డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏ జాబ్ చూసినా కూర్చొని చేసే జాబ్‌లే ఉన్నాయి కాబట్టి సో అవర్స్ టుగెదర్ ఉండడం వల్ల ఈ నొప్పి చాలా వేధిస్తూ ఉంది. అసలు ఇది రావడానికి అసలు బాడీలో ఏం చేంజెస్ అవుతే ఇలాంటి సమస్య అనేది వస్తుంది? రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి? వస్తే ఆక్యుపంక్చర్ అండ్ న్యాచురోపతి వైద్య విధానం ద్వారా దీన్ని తగ్గించొచ్చా? సో అసలు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ అండి, ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది. 100కి 100% న్యాచురల్గా ప్రకృతి పరంగా తగ్గించుకుంటున్నారండి. మన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు 100% తగ్గిపోతున్నారు. అయితే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి 2 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి ఎక్స్టర్నల్ కాజ్, 2 ఇంటర్నల్ కాజెస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్టర్నల్ కాజెస్ తీసుకుంటే మన చేసేటువంటి జాబ్లో కానీ పనుల్లో కానీ మనం స్ట్రైట్గా ఇలా ఉండాలండి. ఎవరు చూసినా కానీ ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయినాయి. అంటే మనం ఈ కంప్యూటర్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఏ రంగంలో అయినా సరే కంప్యూటర్స్ అనేది విపరీతంగా వాడుతున్నారండి. ఆ పోస్చర్ ఎలా ఉంటుందంటే ఇలా కూర్చొని చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, బ్యాక్ స్పైన్ అనేది బెండ్ అయిపోతుంది. ప్రతినిత్యము అలానే కూర్చోవడం ద్వారా అది లోపల డిస్కులు ఉంటాయండి. మనకి ఇది స్పైన్ కార్డ్ అండి. ఈ స్పైన్ కార్డ్లో ఈ 2 వెన్నుపూసల మధ్యలో డిస్కులు ఉంటాయి. ఆ డిస్కులు ఏమవుతాయి, పక్కకు రావడము, బల్జి కావడము, 2 రకాలుగా ఈ పోస్చర్ వలన. ప్లస్ 2 వీలర్ నడిపే వాళ్ళకి స్పీడ్ బ్రేక్ వచ్చేదాకా చూస్తే నిదానంగానే వెళ్తారు. చూడలేని పరిస్థితుల్లో బండి జంప్ చేస్తుంది. ఆ పరిస్థితుల్లో బాడీ పైకి ఎగిరి కింద కూర్చుంటుంది మన ప్రమేయం లేకుండా. అప్పుడేమవుతుంది, డిస్క్ల ప్రాబ్లం వస్తుంది. ఇవి ఎక్స్టర్నల్ కాజెస్. ఇంటర్నల్ కాజెస్ కొన్ని ఉంటాయండి. అవేంటంటే ఆహారపు అలవాట్లు. అంటే ఈ బ్యాక్టీరియో వైరస్ వచ్చి మనకు నడుము నొప్పులు తెప్పివ్వండి. బ్యాక్ పెయిన్కి ఏమవుతుంది, ఆహారపు అలవాట్లు మామూలుగా అండి. మార్నింగ్ 7 to 9, మధ్యాహ్నం 12 to 1, ఈవినింగ్ 6 to 7 మధ్య మన డైజెస్టివ్ సిస్టంలో జఠరాగ్ని అనేది ఉత్పత్తి అవుతుంది. జఠరాగ్ని, డైజెస్టివ్ జ్యూసెస్ అంటాం మనం. ఈ డైజెస్టివ్ జ్యూసెస్ ఆ టైంకి ఏదో ఒకటి ఆహారం వేస్తామని డైజెస్టివ్ సిస్టంలో శరీరం ఆటోమేటిక్గా పుట్టిస్తుంది. ఆ టైంకి కనుక మనం ఆహారం వేయకపోతే అవి విపరీతమైనటువంటి వేడిగా ఉంటుందండి. ఆ వేడి శరీరం మొత్తం పాకిద్ది. ఒకవేళ ఆ టైంలో కనుక అసిడిటీ ఫుడ్ కలిగించేటువంటి ఆహారాన్ని ఇస్తే, ఆహారాలు 2 రకాలు, ఆల్కలైన్ ఫుడ్, అసిడిటీ ఫుడ్. ఆల్కలైన్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఇవి. అసిడిటీ ఫుడ్ అంటే నాన్ వెజ్, బిర్యానీ, బజ్జీలు, బోండాలు, ఇటువంటివి. అసిడిటీ ఎక్కువ కలిగించేటువంటి యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అటువంటి ఫుడ్ వేస్తే, ఆల్కలైన్ ఫుడ్ వేస్తే స్మూత్గా డైజెస్ట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మంచిగా ఆహారాన్ని స్మూత్గా అరిగిస్తుంది. అసిడిటీ ఫుడ్ వేసామనుకోండి, హార్డ్ ఫుడ్, అది గ్రైండింగ్ ప్రాసెస్లో విపరీతమైనటువంటి వేడిని కలిగిస్తుందండి. ఆ వేడి ఏమవుతుందంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ వెనకాలే ఉన్నటువంటి స్పైన్కి తగులుతూ ఉంటుంది ప్రతి నిత్యం, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆహారపు అలవాట్లో తేడా ఉంటే, టైంకి తినకపోయినా. ఇది సర్వైకల్ రీజన్ అండి. C1 నుంచి C7 వరకు డిస్కులు ఉంటాయి. ఇది డోర్సల్ రీజన్, D1 నుంచి D12 వరకు డిస్కులు ఉంటాయి. ఇది లంబార్ రీజన్, L1 నుంచి L5 వరకు డిస్కులు ఉంటాయి. ఈ లాస్ట్ ఇది సాక్రిల్ రీజన్ అండి, ముడ్డిపూస అంటాం. ఇందులో S1 నుంచి S5 వరకు డిస్కులు ఉంటాయి. ఇది టైల్ బోన్ అంటాం దీన్ని. అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ డిస్కులు ఏంటంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రహ్మరంధ్రం అంటాం. ఇలా కొన్ని నరాలు వచ్చి అరిచేతుల్లో, ఇటు వెళ్ళి కొన్ని అరిచేతుల్లో, మిగతా నరాలు అల్లికల్లాగా వచ్చి ఈ పాదాల్లో ఎండ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ డిస్కులు ఏజ్ వలన కావచ్చు, ఆహారపు అలవాట్ల వలన కావచ్చు,
బల్జ్ అవ్వటం అంటే ఏం లేదు, లోపల బుడగలాగా వచ్చి పక్కనే వెళ్తున్నటువంటి నరాన్ని ఒత్తుతూ ఉంటాయి. లేదంటే పైన పగుళ్ళు వచ్చి లోపల ఉన్నటువంటి జెల్లీ లాంటి పదార్థం బయటకు వచ్చి ఆ నరం మీద పడి ఇబ్బంది పెడతా ఉంటుంది. డిస్క్ ప్రొలాప్స్ అంటాం ఇంకొకటి. అంటే ఆ వేడి వలన సైజులు తగ్గిపోయి 2 వెన్నుపూసల మధ్యలో ఫిట్గా ఉండాల్సినటువంటి డిస్క్ ఏమవుతుంది, పక్కకు వచ్చి నరం మీద పడింది. అది అక్కడి నుంచి తీనంతకాలం జీవితాంతం పెయిన్ ఉంటూనే ఉంటుంది, నొప్పి. అయితే దీనికి పరిష్కార మార్గాలు 2 రకాలు. ఒకటి ఆపరేషన్ ఏంటంటే ఈ డిస్క్ నరం మీద ఎప్పుడైతే పడిందో అటాచ్మెంట్ ఎక్కువైపోయి 2 కలిసిపోతాయి. ఆపరేషన్ చేసే క్రమంలో నరం కనుక చిన్న కట్ అయిందంటే పర్మనెంట్గా కాళ్ళు పడిపోతాయండి. మన వైద్య విధానంలో ఏం చేస్తామంటే ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో మనకున్నటువంటి ఆక్యుపంక్చర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసి అక్కడ ముందు ఎప్పుడైతే అక్కడ డ్రై అయిపోతుంది డిస్క్ ప్రాబ్లం, ఎక్కడైతే డిస్క్ ఉందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉన్న చోట డ్రై అయిపోద్ది. ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా మనం ఏం చేస్తామంటే జిగురు పదార్థాన్ని పుట్టిస్తాం. ఎప్పుడైతే జిగురు పదార్థం పుట్టిందో డిస్క్ ఈ నర్వ్ అనేది డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి స్పైన్ అలైన్మెంట్ ఉంటుంది మన క్లినిక్లో. స్పైన్ అలైన్మెంట్, ఈ స్పైన్ అలైన్మెంట్ ద్వారా డిస్క్ని నరాన్ని డిస్కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేసామో ఆ పెయిన్ అనేది పోతుంది. దీనికి ఈ వైద్య విధానానికి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తాం, న్యాచురోపతి ద్వారా కొంత హెర్బల్ యూజ్ చేస్తాం, న్యాచురోపతి ప్లస్ అలైన్మెంట్, డైట్ కూడా చెప్తామండి. వీటన్నిటి సిస్టమ్ ద్వారా పర్మనెంట్గా మనం బ్యాక్ పెయిన్ అనేది తగ్గిస్తున్నామండి. మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి, మాదాపూర్, హైదరాబాద్లో ఉంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి అందరూ మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఆ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్కడ పెయిన్ ఉందో అక్కడే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రాంతాన్ని యాక్టివేట్ చేస్తారు, రూట్ కాజ్ అనేది తెలుస్తుంది, ట్రీట్మెంట్ కూడా పక్కాగా ఉంటుంది. సో తగ్గిపోవడం కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అండి. చాలా చక్కగా చెప్పారండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు డాక్టర్ గారు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.